ప్రైజ్ ద లార్డ్. తండ్రి పాదాలు చెంత ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొంటున్నాం. మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్న దేవుడు తనకు ఉచితమైన కృపల్లో గడిచిన రాత్రి సుఖమైన నిద్రనిచ్చి చురుకైన మెలకును అనుగ్రహించి మరో సూర్యోదయనిచ్చారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజంతట్లో దేవుని యొక్క కృపా కనికర వాత్సల్యత మనతో ఉండలాగన ఆయన పాదాల చెంత మొరపెడదాం. దయతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన. మీకు ఉచితమైన కృపలు ఎంతకాలం సజీలకులో ఉంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి మరో సూర్యోదయనిచ్చారు. మీకు వందనాలు తండ్రి. ఈరోజంతా కూడా తండ్రి మమ్మల్ని మీ యొక్క రెక్కల చాటున భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించండి. మా పని పట్ల తోడుగా ఉండండి తండ్రి. ఏ విషయంలోనూ తప్పిపోకుండా నాయన తండ్రి అయ్యా మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోవటానికి మీ కృప అనుగ్రహించండి. అయ్యా మా రాకపోకలను భద్రపరచండి. మా పని పట్ల తోడుగా ఉండండి. చేయు ప్రతి పని నాయన మీ చిత్తానుసారంగా చేసి అయ్యా అందులో విజయం సాధించుటకు మీ కృప దయచేయండి. మీ కృప అనుగ్రహిస్తున్నందుకే మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఎంతమంది బిడ్డలు ప్రార్థన సభలో పాల్గొంటున్నారు, ప్రతి బిడ్డని మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి తండ్రి. ఏ విషయమై మీ పాదాల చెంత మొరపెడుతున్నారు నాయన, బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మేలుతో నింపండి. గొప్ప కార్యాలు బిడ్డల జీవితంలో చేయండి, మేలుతో నింపండి నాయన. అదేవిధంగా ఎంతమంది ప్రార్థన అవసరం కోరి ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి తండ్రి. ప్రతి విషయంలో సహాయం ఇవ్వండి. ఆర్థిక ఇబ్బంది కావచ్చు, అనారోగ్య పరిస్థితి కావచ్చు, అప్పుల బాధ కావచ్చు తండ్రి. ఇంకెలాంటి పరిస్థితి అయినా కూడా తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మీ సహాయాన్ని అనుగ్రహించండి. బిడ్డలు చదువుకుంటుండగా జ్ఞానాన్ని ఇవ్వండి, సహాయాన్ని ఇవ్వండి. బాగా చదువుకుని ఉన్నతమైన స్థితికి వచ్చి మీ కొరకు గొప్ప సాక్షులు జీవించే భాగ్యాన్ని ఇవ్వండి. అదేవిధంగా నాయన తండ్రి ఎంతమంది బిడ్డలు నాయన తండ్రి ఉద్యోగాల కోసం చూస్తున్నారో తండ్రి మంచి ఉద్యోగాలు దయచేయండి. అదేవిధంగా నాయన తండ్రి ఎంతమంది బిడ్డలు వివాహం కోసం చూస్తున్నారో వాళ్ళు కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి. అదేవిధంగా ఎంతమంది బిడ్డలు నాయన తండ్రి వివాహం అయి తండ్రి బిడ్డలు లేక నాయన తండ్రి బిడ్డల కోసం చూస్తున్నారు నాయన, బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి. అయ్యా ఫలించి అభివృద్ధి చెందే భాగ్యాన్ని అనుగ్రహించండి. అదేవిధంగా నాయన తండ్రి వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు మీ కృపలో జ్ఞాపకం చేసుకొని సహాయం ఇవ్వండి. మీ యొక్క కృపతో నాయన బిడ్డలను నింపితండి, బలపరచమని మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాను నాయన తండ్రి. అదేవిధంగా నాయన తండ్రి ప్రతి ఒక్కరిలో నాయన మీ కనికిరం మీ వాసులతో చూపించమని మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ఎంతమంది బిడ్డలు ఈరోజు తమ పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి. ఇంతకాలం కాచి కాపాడారు, నూతన సంవత్సరం దాకిరించారు, ఇంకా అనేక సంవత్సరాలు తమ పుట్టినరోజు జరుపుకొని మీలో ముందుకు సాగటానికి మీ కృప అనుగ్రహించండి. మీ కృప అనుగ్రహిస్తున్నందుకే మీకు వందనాలు తండ్రి. అదేవిధంగా నాయన తండ్రి ఎంతమంది బిడ్డలు నాయన తండ్రి తమ వివాహ దినాలు జరుపుకుంటున్నారో బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకొని సహాయం ఇవ్వండి తండ్రి. ఫలించి అభివృద్ధి చెంది రాబోతరాలకు ఆశీర్వాదకరంగా చేయమని మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాను నాయన. అదేవిధంగా తండ్రి ఎంతమంది బిడ్డలు తమ ప్రియులను పోగొట్టుకున్న వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నారు, బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి నాయన తండ్రి. మీ కృపలో తండ్రి వాళ్ళు నాయన తండ్రి మీ అందన నిరీక్షణ చేత మీ వైపు చూస్తూ ముందుకు సాగిపోటని మీ కృప అనుగ్రహించండి. మీ కృప అనుగ్రహిస్తున్నందుకే మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. మరొకసారి నాయన ఈరోజంతట్లో నాయన మీ కృప కాపుదల భద్రత మాతో ఉంచి తిరిగి మళ్ళీ రాత్రికాల ప్రార్థనలో పాల్గొనేంతవరకు నాయన మీ కృప కాపుదల భద్రత మాతో ఉంచమని సమస్తం మీ చేతుల్లో పెడుతూ మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేట వినపతి మాలికుని ఆడి వినయంగా వేడుకొని ప్రార్థించినాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని కలిగిన సహవాసము సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడైండును గాక. ఆమేన్. దేవకామమే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము. ఆపదలు మమున్ అంటకుండను కావుమయ్య, నేడు నీదు కరుణ తోడను. నేటి కార్యముల్ నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు. చెడ్డ కార్యము చేయకుండాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మునోద్ధరించుము. దేవకావవే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము.